న్యూస్ చూస్తున్నాం. ఈసీ బదిలీ చేసిన పోస్టులకు సీఎస్ శాంతి కుమారి ప్యానెల్ పంపించింది. ఒక్కో పోస్టుకు 3 చొప్పున పేర్లను పంపారు. ఇక 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీ పోస్టులకు ప్యానెల్లు రెడీ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శుల ప్యానెల్ పంపగా ఎక్సైజ్, వాణిజ్య పన్నుల కమిషనర్ల పోస్టులకు కూడా ప్యానెల్ పంపించింది. ఈ ప్యానెల్ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది. ఈసీ బదిలీ చేసిన పోస్టులకు సీఎస్ శాంతి కుమారి ప్యానెల్ పంపించింది. ఒక్కో పోస్టుకు 3 చొప్పున పేర్లను పంపారు. 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీ పోస్టులకు ప్యానెల్ రెడీ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఎలక్షన్ కమిషన్ రాష్ట్రానికి ఒక ప్యానెల్ ని పంపించడం జరిగింది. నిన్న ఏదైతే ఒకటేసారి 4 కలెక్టర్లను, అది సిపిలను, అదేవిధంగా ముఖ్యమైన పోస్టులో ఉన్నటువంటి కమిషనర్లను కూడా ట్రాన్స్ఫర్లు చేస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు నిన్న మొత్తంగా చూసుకుంటే 4 కలెక్టర్లు, అదేవిధంగా సిపిలు, కమిషనర్లు మొత్తం 17 మందిని ఒక ఏకకాలంలో వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎస్ శాంతి కుమారికి నిన్న ఎలక్షన్ కమిషన్ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు గడువు కూడా విధించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఒక్కొక్క పోస్టుకు 3 ఉద్యోగుల పేర్లతో కూడినటువంటి లిస్టును ఎలక్షన్ కమిషన్ కు పంపించాలని చెప్పి ఏదైతే నిన్న సర్కులర్ జారీ చేయడం జరిగిందో, ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా కూడా ఆ లిస్టులంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్యానల్ ను కూడా రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ ఒక్కొక్క పోస్టుకు 3 అభ్యర్థుల చొప్పున ఎవరైతే సెలెక్ట్ చేయడం జరిగిందో ఉద్యోగులను ఎవరిని నియమించాలి, ఏ పోస్టులో ఎవరిని నియమించాలని చెప్పి పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో సీఎస్ నియమించకూడదని చెప్పేసి సో ఎలక్షన్ కమిషనే ఒక్కొక్క పోస్టులకు ఎవరిని నియమించాలని చెప్పి ప్యానల్ డిసిషన్ తీసుకోనుంది. సో ఆ ప్యానల్ తన పనిని కూడా ప్రారంభించబోతుంది అని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. అయితే నిన్న మనం చూసుకున్నట్టయితే ఏకకాలంలో దాదాపు 17 మంది అంటే 4 కలెక్టర్లను, వివిధ సిపిలను, ఎస్పీలను కూడా 17 మంది ఉన్నత రాష్ట్రం చెందిన ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా బదిలీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈ నెల 3 నుంచి 5 వరకు 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు హైదరాబాద్ లో మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యోగులు ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి వీటన్నిటిపై సమగ్రంగా ఒక రిపోర్ట్ కూడా తెప్పించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అధికారులను అదే మీటింగ్ లో కూడా వాళ్ళకు క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరు పద్ధతి మార్చుకోకుంటే ఖచ్చితంగా వేటు తప్పది అని చెప్పి కూడా ఆ రోజు హెచ్చరించినట్టుగా కూడా సో మనకు ఆ రోజే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది అధికారులపై అయితే నిన్న వేటు వేయడం జరిగిందో ఆ వేటు వేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించే ప్రక్రియ అయితే ముందుకు వెళ్ళడానికి ఒక ప్యానెల్ అయితే రాష్ట్రానికి అయితే కేంద్ర ఎన్నికల సంఘం పంపించింది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజు.